తెలుసుకుందాం. మకర రాశి వారికి ఏలినాటికి శనికి సంబంధించిన సమస్యలన్నీ దూరమైపోయి లైఫ్ సెటిల్మెంట్ టైం ఇది. ఈ టైంలో కనుక మీరు సెటిల్ అవ్వలేదంటే నేనైతే ఏ హెల్ప్ చేయలేను. ఇప్పుడు ఏంటంటే చంచల స్వభావం వదిలేసి ఎక్కడైనా ఒక చోట సెటిల్ అయిపోవాలి. ఇప్పుడు ఇంకా కొత్త ఎక్స్పెరిమెంట్స్ లేవు. ఇంకా ఇప్పుడు ఈ 7.5 సంవత్సరాల్లో అనుభవాలన్నీ కూడా చూసుకొని ఈ 3-4 మంత్స్ లోపల సెటిల్ అవ్వడం అనేది మకర రాశి వారికి చాలా ఇంపార్టెంట్. అక్టోబర్ 18 లోపల ఏదైనా ఒక వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ ఇప్పుడే సెటిల్ అవ్వాలి. అక్టోబర్ 18 దాటిన తర్వాత మీరు మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఇది లైఫ్ టైంకి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయము. ముఖ్యంగా ఎవరైతే 23 ఏళ్ల నుంచి తీసుకొని 35 ఏళ్ల మధ్యన ఉండేటువంటి వాళ్లకు వివాహము కానీ, వ్యాపారం కానీ, గృహయోగం కానీ వీటన్నిటికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది తప్పకుండా మీకు కలిసి వస్తుంది, అందులో డౌట్ లేదు. మీరు ఇట్లా విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, ప్రయత్నం చేయండి, అయిపోతుంది. మీరు రాజకీయం లోపలికి వెళదాం అనుకుంటున్నారు, ఇప్పుడు బిగినింగ్ చేయండి, కలిసి వస్తుంది. సో ఇప్పుడు ఏదైనా ఏది బిగినింగ్ చేసినా అది లైఫ్ టైంకి ఉండిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమంటే ఏలినాటి శని అయిపోయిన తర్వాత శని ఏం చేస్తాడు అంటే 2.5 సంవత్సరాల పాటు తాను 7.5 సంవత్సరాలు ఎంత కష్టపెట్టాడో ఈ మిగతా 2.5 సంవత్సరాల్లో అది కూడా బిగినింగ్ ఫస్ట్ 5 మంత్స్ లోపలనే ఆయన ఏం చేస్తాడు అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాడు. సో వాళ్ళకి తీసుకునేవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తాడు. కాబట్టి ఇది మకర రాశి వారికి మంచి సమయం. ఇప్పుడు వ్యాపారం చేయడం కానీ, ముఖ్యంగా సంతానం పొందే విషయంలో కూడా మకర రాశి వాళ్ళు ఇప్పుడు ఉద్యుక్తులు అవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద అక్టోబర్కి కన్సీవ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నారనుకోండి, మంచి టైంలో మీకు నడిచి వచ్చే కొడుకు పుడతాడు, కలిసి వచ్చే కొడుకు పుడతాడు. సో పిల్లలు పుట్టే అవకాశం మంచిగా ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు సంతానం గురించి ప్లాన్ చేసుకుంటే మంచిది. మకర రాశి వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఇప్పుడు ధనస్థానం లోపలికి రాహు వచ్చాడు కాబట్టి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆ రాహు వల్ల ధన నష్టం జరగకూడదు అని అంటే మాత్రం మీరు నేను చెప్పినట్టుగా విశేషమైనటువంటి మాల ఉంటుంది. ఏమిటి అంటే వారాహి మాల ఉంటుంది. ఈ వారాహి మాలను మెడలో ధరించండి. ధనుసు రాశి వారికి ఎలాంటి నెగిటివ్ ఉండదు. ఒకవేళ మీరు వారాహి మాల ఎఫర్ట్ చేయలేకపోతే మీరు తప్పకుండా ఏం చేయండి అంటే బగలాముఖి యాగానికైనా సరే రండి. అందుకోసమంటే వారాహి మాల వేసుకున్నా కానీ బగలాముఖి యాగం అయితే తప్పకుండా చేసుకోవాలి. మకర రాశి వాళ్ళు రండి, చేసుకోండి. అండ్ ధనత్రయోదశి కూడా యాగానికి వస్తే మకర రాశి వాళ్ళకి మంచిది.